హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం ఆరికలతో బిసిబెల్లబాత్ చేస్తున్నామన్నమాట. చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి కానీ పెట్టినా వాళ్ళకి అస్సలు తెలియదన్నమాట. మీరు దేంతో చేశారని చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆరికలు, సగం గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను అనమాట. ఇది కొలత. మీరు 2 గ్లాసులు ఆరికలు తీసుకుంటే 1 గ్లాస్ కందిపప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది 5-6 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి. ఖచ్చితంగా అప్పుడే ఈ ప్రోటీన్ అనేది మనకు అందుతుందనమాట. ఒకసారి నీళ్లు పోసి కడగాలి. తర్వాత 1 గ్లాస్కి మనం 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలన్నమాట. ఇది కొలత. మనం ఇక్కడ ఆరికలు కందిపప్పు కలిసి గ్లాసున్నర తీసుకున్నాం కదండి. మొత్తం 4.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇక్కడ అనమాట. మినిమం 5-6 గంటలు కానీ ఖచ్చితంగా నానబెట్టాలి. అప్పుడే ఈ ప్రోటీన్ అనేది మనకు అందుతుంది. ఇది మనం కుక్కర్లో పెట్టి 3 విజిల్ తీసుకోవాలన్నమాట. ఇందులోనే నేను క్యారెట్, పచ్చి బఠానీ, ఆలు వేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే బీన్స్ కానీ క్యాలీఫ్లవర్ ఇలా ఏవైనా కూరగాయలు వేసుకోవచ్చు అనమాట. కుక్కర్లోనే వేసేసాను అనమాట. ఇందులోనే 3 విజిల్స్ తీసుకోవాలన్నమాట. మనం విజిల్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పోపు వేసుకొని బాండ్లీ పెట్టుకొని పోపు వేసుకొని టమాటో ముక్కలు వేసుకొని మగ్గిన తర్వాత ఇవన్నీ వేసి బాగా ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలన్నమాట. ఇక్కడ చూడండి మందపాటి బాండ్లీ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసానన్నమాట. మళ్ళీ మనం లాస్ట్లో మళ్ళీ పోపు వేసుకోవాలన్నమాట. లాస్ట్లో పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి నేను ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి టమోటోలు వేసిన తర్వాత జస్ట్ ఒక్క 2 నిమిషాలు టమోటో ముక్కలు మగ్గితే చాలన్నమాట. మనం కుక్కర్లో ఇందాక అన్నీ ఆరికలు కందిపప్పు అన్నీ వేసి ఉడికించుకున్నాం కదండి. అవన్నీ ఇందులోకి వేసుకొని మనం ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలన్నమాట. ఇందులో నేను ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, చింతపండు రసం ఇవన్నీ వేస్తున్నాను అన్నమాట. ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసుకున్నానండి. ఇక్కడ సగం వేస్తున్నాను. మళ్ళీ కావాలంటే రుచి చూసుకొని మనం తర్వాత మళ్ళీ చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సగం చింతపండు రసం మాత్రమే వేస్తున్నాను అనమాట. మళ్ళీ రుచి చూసుకొని మీరు కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇవన్నీ ఒక 10 నిమిషాలు మనం బాగా మరగనివ్వాలన్నమాట. మనం ఉప్పు కారం వేసుకున్నాం కదండి, దానికి పట్టుకుంటుందన్నమాట. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇందులో మనం బిసిబెల్లబాత్ పౌడర్ అనేది వేసుకోవాలి. ఎంటీఆర్ బిసిబెల్లబాత్ పౌడర్ ఎక్కడైనా దొరుకుతుంది. నేను హోమ్మేడ్ వేస్తాను. బిసిబెల్లబాత్ పౌడర్ అనేది మీకు అందరికీ తెలియాలని ఈ ఎంటీఆర్ బిసిబెల్లబాత్ పౌడర్ వేసానన్నమాట. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు వాటర్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు గట్టిగా అనిపిస్తే. ఇక్కడ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటున్నాను చూడండి. లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట.